ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 45వ అధ్యాయం. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులకు గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూసిరో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని చెయ్య పూను కొనినచో దానిని మనపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తులు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా ఇతర బంధువులెవరూ గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుకొని ప్రయాణము సాగించవలను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందు ఉంచుకొని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదము పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము. దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. వేయేలా గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమును ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందము కలుగు చేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచట ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచుండెరి. దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ధృమిళ, చమన్ మరియు కరభజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండెరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలను కొన్ని అడిగాను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనియే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టమో. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున. అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని
అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగజేశాను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెను. నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఈ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచట నిలిచితిని. హఠాత్తుగా అచట సాయిబాబాను సూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూసి మిగుల ఆనందించితిని. అది నిజము వలె ఉండినే గాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలెననే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లు ఉంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను. ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైనా ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కితిని. దీనిని చూసి బాబా నన్ను దీవించి ఇట్లనెను. ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు ధోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులో ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కానీ మనకు గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహాల్సాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమనకే 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనివారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్యబల్ల యంద మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసేదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టము లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించేదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పండుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయముపై ఉంచుమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణను వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచేదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. ఓ
ఓం శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।